తీసుకున్నప్పుడు ఈ ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి కదా. సార్, మరొక ముఖ్య విషయం, అధికారులపై కొత్త ప్రభుత్వం కొరడ. ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే గత ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరికీ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ముఖ్యంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళారో ఎక్కడి నుంచి నేను ప్రక్షాళన చేస్తాను అన్న మాట నిలబెట్టుకున్నారు 24 గంటల్లో. ఆయన్ని మొదట వేటేశారు ఆయనపై. ఇంకా చాలామంది ఉంటుంటారా? ఇది సాధారణంగా జరిగే ప్రక్రియనా? అంటే ఇప్పుడు పొలిటికల్గా ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులపైన, ఆ ప్రభుత్వానికి లాయల్గా ఉన్న అధికారులపైన సహజంగా చర్యలు జరుగుతాయి. అయితే ఈ చర్యలు కక్ష సాధింపు అందామా కాదా, విండిక్టివ్ పాలిటిక్స్ అంటే గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవద్దంటారా? గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిని చర్య తీసుకోవడం విండిక్టివ్ పాలిటిక్స్ కాదు, కక్ష సాధింపు కాదు. కానీ గత ప్రభుత్వంలో తప్పులు చేయడము చేయకపోవడంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటే విండిక్టివ్ అవుతుంది. కానీ అఫ్కోర్స్ ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా గత ప్రభుత్వం తప్పులు సమీక్షిస్తారు కదా. సో అందువల్ల ఇది కక్ష సాధింపా కాదా అనేది కేస్ బై కేసు చూడాలి తప్ప గత ప్రభుత్వంలో ఉన్న వారిపైన ఎవరిపైన చర్య తీసుకోవద్దు అనే థియరీ లైసెన్స్ టు కరప్ట్, లైసెన్స్ టు లూట్ అవుతుంది. ఇది నేను ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా చెప్పడం లేదు, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా దేశమైనా ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక తప్పు ఒక ప్రభుత్వంలో జరిగినప్పుడు ఆ తప్పును నిరసిస్తూ ప్రజలు తీర్పు చెప్పినప్పుడు ఆ తప్పును సరిచేసే బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. ఆ తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన లీగల్ బాధ్యత కూడా ఉంటుంది కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉన్న రాజకీయ నాయకులపైన అధికారులపైన ఎవరిపైనా చర్య తీసుకోవద్దు, ఎవరిని ముట్టుకున్నా ఇది కక్ష సాధింపే అనే పొలిటికల్ స్టాండ్ కరెక్ట్ కాదు. అదే సమయంలో విచక్షణారహితంగా మేము అటాక్ చేస్తాం గత అనేది కరెక్ట్ కాదు. అందువల్ల ఇట్ హ్యాస్ టు బి స్టడీడ్ కేస్ బై కేస్. సో ఇక అధికారులు అంటారా, అధికారులు అర్థం చేసుకోవాల్సింది ఐఏఎస్ అనేది ఒక స్టీల్ ఫ్రేమ్ అని సర్దార్ పటేల్ అన్నాడు. దే ఆర్ లాయల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆ స్థానిక రాజకీయాలకు అతీతంగా ఉండాలి, స్థానిక రాజకీయాల్ని ఇన్సులేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆల్ ఇండియా సర్వీసెస్గా వీటిని రూపొందించారు. మీకు ఆశ్చర్యం, ఆంధ్రప్రదేశ్లో కడపలో కలెక్టర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమిస్తాడు. కానీ ఆయనకు ఉద్యోగం ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదు, జగన్ కాదు. ఆయనకు ఉద్యోగం ఇచ్చింది భారత రాష్ట్రపతి. ఫస్ట్ టైం నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో శిక్షణ అయిపోయాక వాళ్లకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఎవరిస్తారు? అది ఆర్డరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. మీకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ అరేంజ్మెంట్. చీఫ్ మినిస్టర్ ఇవ్వడు, ఇది నాట్ అపాయింటెడ్ బై ది చీఫ్ మినిస్టర్. అందుకే మీరు ఐఏఎస్లను బదిలీ చేయగలుగుతారు, తొలగించడం అంత సులభం కాదు. నీకు ఇప్పుడు ఉదాహరణకు నన్ను ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారు. నన్ను తొలగించాలనుకుంటే రిజిస్ట్రార్ ఒక ఆర్డర్ ఇస్తే నేను తొలగిస్తాను చట్టబద్ధంగా. కానీ ఐఏఎస్ అధికారిని ముఖ్యమంత్రి నియమించాడు. ఐఏఎస్ అధికారికి ఆ ప్లేస్మెంట్ మాత్రమే ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు. ఐఏఎస్ అధికారిని నియమించింది భారత రాష్ట్రపతి, నాట్ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ కాదు. యూ విల్ గెట్ ది ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అందువల్ల అలా ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో నేను విజిటింగ్ ప్రొఫెసర్గా 3 సార్లు వెళ్ళి క్లాసులు చెప్పాను ఐఏఎస్ ప్రొబేషనర్స్కు. ఆ అనుభవంతో చెప్తున్నాను, ఏదో పైకి చెప్పడం కాదు. ఈవెన్ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో కూడా ఐఏఎస్ ప్రొబేషనర్ల క్లాసులు చెప్పాను. సర్దార్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఐపీఎస్ ప్రొబేషనర్లకు 15 ఏళ్ల పాటు ఎవ్రీ ఇయర్ ప్రతి బ్యాచ్కి చెప్పాను. సో అందువల్ల ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చింది. ఎందుకు? స్థానిక రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగానికి చట్టానికి మాత్రమే విధేయుడే పనిచేయమని. కానీ మన వ్యవస్థలు కరప్ట్ అయ్యాక, రకరకాల పాలిటిక్స్ ఎంటర్ అయ్యాక, సో ఈ స్టీల్ ఫ్రేమ్ కాస్త అది థర్మోకోల్ ఫ్రేమ్ అయింది. కొన్ని చోట్ల కాపర్ ఫ్రేమ్ కావచ్చు, కొన్ని చోట్ల బ్రాస్ ఫ్రేమ్ కావచ్చు, కొన్ని చోట్ల స్టీల్ ఫ్రేమ్గానే మిగలవచ్చు కొంతమంది విషయంలో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ముఖ్యమంత్రితో పడకపోతే లైట్ తీసుకొని నేను ఎక్కడన్నా వెళ్ళి పనిచేస్తాను ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పటికీ ఎస్ఆర్ శంకరన్ను ఆదర్శ ఐఏఎస్ అధికారిగా ఎందుకు చెప్తారు? ఆ రకంగా ఉన్నారు. మీకు కేఆర్ వేణుగోపాల్ లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేసినా వాళ్ళ ఇంటగ్రిటీని ఎవరు ప్రశ్నించలేదు. మీకు
యుగంధర్ లాంటి వాళ్ళు, సత్యనాథెల్లా వాళ్ళ ఫాదర్ కేఎన్ వేణుగోపాల్, ఇలాంటి ఐఏఎస్ అధికారులు దే ప్లేడ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ రోల్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంపెకబుల్ ఇంటెగ్రిటీ అంటే తిరుగులేని నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. జీవిత కాలంలో తలవంచని ఐఏఎస్ అధికారులు చాలామంది ఉన్నారు. సో అందువల్ల తన సర్వీస్లో ఇప్పుడు అశోక్ ఖెంకా అని అనుకుంటాను గుర్తున్నంతవరకు హర్యానా